అందరికీ హాయ్ అండి. ఏంటి ప్లేట్‌లో వడ్డిస్తూ అందరికీ హాయ్ చెప్తుందనుకుంటున్నారా? ఏమీ లేదండి. మనం సేమియాతో పాయసం చేస్తాం కదండీ! ఆ పాయసమే కాకుండా ఇలా ఒక మంచి రెసిపీ చేశానండి. ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. అలాగే తాలింపు దినుసులు కూడా వేసేసుకుందాము. 2, 3 కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క, 2 పచ్చిమిర్చీలు, పల్లీలు వేసి వేయించేసేసుకుందామండి. వేయించుకున్నాక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. మళ్ళీ సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసి నీరు మరిగేటప్పుడు మనం ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాసు నిండా సేమియా వేసి కలుపుకోవాలండి. మనం గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేయొద్దండి. సేమియా మొత్తము మెత్తగా అయిపోతుంది. సగం చెక్క నిమ్మకాయ పిండుకుందామండి. ఇప్పుడు నీళ్ళంతా పొయ్యే వరకు కలిపేసుకోవడమేనండి. ఇది సేమియా ఉప్మా అండి. ఇలా పొడి పొడిగా రావాలంటే మనం నీళ్లు కొంచెం చూసి వేసుకోవాలండి. ఇంతేనండి. చూసారు కదండి సేమియా ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో.